నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతంతో పాటు దసరా సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 75,000 మందికి పైగా భక్తులు దర్శించుకోగా 31,640 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపంలో తీతీదేకి 2,66,00,000 మేర రాబడి వచ్చింది. శ్రీవారి దర్శనార్థం విచ్చేసి సామాన్య భక్తులకు వసతి, అన్నప్రసాదాలు మెరుగ్గా కల్పిస్తామని తీతీదే కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసి సామాన్య భక్తులకు వసతి, అన్నప్రసాదాలు మెరుగ్గా కల్పిస్తామని తీతీదే కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్నారు. 4వ మాడ వీధిలోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్ల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇవాళ 23 మంది భక్తులతో ఈ డయల్ యూరో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. చాలామంది వివిధ రకాలు ఫీడ్బ్యాక్ కొన్ని పథకాల మీద ఇచ్చారు. ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం. ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలామంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేశాను. అదేవిధంగా శ్రీవారి సేవకులు వారు అందిస్తున్నటువంటి సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈవెన్ గరుడ్ సేవ నాడు కూడా ఈ 3,500 మంది శ్రీవారి సేవకులు ఏదైతే సేవలు అందించారు భక్తులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ శ్రీవారి సేవలు అందిస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది శ్రీవారి సేవకులు అప్పుడు నాకు క్యూ లైన్ మడా స్ట్రీట్స్లో కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాంట్లో కొంతమంది నిన్న ఆఫీస్కి ఆహ్వానించి సిపిఆర్ మేమందరం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాం. వాళ్ళు ఇటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇవాళ కూడా కొంత ఫీడ్బ్యాక్ దాని మీద ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక నలుగురు భక్తులు బంగారు వాకిలి దగ్గర, అదేవిధంగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి వెళ్ళే సమయంలో లేకపోతే వెండి వాకిలి నుంచి ఎగ్జిట్ సమయంలో పడుతున్నటువంటి ఇబ్బందులు వివరించారు. దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేను ఒక 4-5 సార్లు ఈ 9 రోజు బ్రహ్మోత్సవం సమయంలో సాయంత్రం దేవాలయంలో ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వెళ్ళి ఆ క్యూ లైన్ మూవ్మెంట్ని నేను పర్సనల్గా పరిశీలించాను. అక్కడ కూడా ఆన్ ద స్పాట్ కూడా భక్తులు కొంత కంప్లైంట్ చేశారు. అంటే బంగారు వాకిలి దగ్గర ఒక సరి అయినటువంటి విధానం లేకుండా కొంతమంది దురుసుగా వ్యవహారం చేయడం, ర్యాష్గా మాట్లాడడం, తిట్టడం అటువంటి ఎదుర్కొన్నాం. ఇందాక కూడా ఒక భక్తుడు బెంగళూరు నుంచి కంప్లైంట్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ పనితీరు బాగాలేదు, తిడుతూ ఉన్నారని. సో అటువంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం వైభవంగా జరిగింది. దసరా సందర్భంగా స్వామివారి మూలమూర్తిని వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, వెండి, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చింది. ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అథర్వ శీర్ష పఠనంతో అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. అనంతరం ఆయుధ పూజ నిర్వహించారు. సాయంత్రం అంబారీపై పురవీధుల్లో స్వామివారు ఊరేగారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపల ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు. పరమ పవిత్రంగా జరిగే ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవేత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఆలయంలో కొలువుతీరిన శ్రీ పార్వతీమాతను సూర్యోదయ కిరణాలు తాకాయి. సెకండ్ల వ్యవధిలో సూర్యకిరణాలు అమ్మవారిని తాకి అదృశ్యమయ్యాయి. శని త్రయోదశికి ముందు రోజు ఈ విధంగా జరగడం విశేషం. కరీంనగర్ జిల్లా ఎలగందులలోని శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో శరన్నవరాత్రుల చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి పర్వతవర్ధిని దేవిగా అనుగ్రహించింది. ఈ సందర్భంగా మూలమూర్తితో పాటు స్వామివారికి, ఉత్సవమూర్తులకు, బాణలింగేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి స్త్రీ సూక్త హవనం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఏలూరులోని అష్టాదశ శక్తిపీఠం శ్రీ లలితా త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలో హోమం జరిగింది. నవరాత్రుల ముగింపు సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేసి సుందరంగా అలంకరించారు. శ్రీ దేవీ నవరాత్ర ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలో నెలకొల్పిన అమ్మవార్ల విగ్రహాలను గుడి చెరువులో నిమజ్జనం చేశారు. పట్టణంలోని గాంధీనగర్, శాస్త్రీనగర్, మెయిన్ రోడ్, మార్కండేయ నగర్, పోచమ్మ స్ట్రీట్, సుభాష్ నగర విశ్వబ్రాహ్మణ వీధి మీదుగా గుడి చెరువుకు తరలించి వీడ్కోలు పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన శోభయాత్ర నేత్రపర్వమైంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలతో నిర్వహించిన శోభయాత్ర నేత్రపర్వమైంది. యువకులు ఉత్సాహంగా ఆడిపాడి సందడి చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వర దేవి ఆలయంలో శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా అమ్మవారు చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరిగా భక్తులను కటాక్షించింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వమైంది. బాణాసంచా పెద్ద ఎత్తున కాల్చారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో చండీ హోమం ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తదనంతరం అమ్మవారికి కలశ ఉద్వాసన, పంచహారతులు సమర్పించారు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.